ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక్క ఫోటో అమెరికా ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుందట. ఈ మాట అంటున్నది నేను కాదు, అమెరికాలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వాన్ జోన్స్ చెప్పిన మాట. వాన్ జోన్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏషియా దేశాల అంటే ఆసియా దేశాల కూటమిలో భాగంగా ఏదైతే షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పడిందో ఆ షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో కలిసిన దేశాల నాయకుల మనోభావాలని ఒక్కసారి పరిశీలిస్తే అవి పూర్తిగా అమెరికాకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయంటూ వాన్ జోన్స్ ఈ కామెంట్ చేశారు చాలా స్పష్టంగా. అంతేకాదు, అమెరికా ప్రస్తుతం ప్రమాదకరమైన పరిస్థితుల అంచున ఉందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఈ ఫోటోని చూసిన తర్వాత అమెరికా ప్రజలు కాస్త ఆందోళన చెందాల్సిందే అని చెప్పేసి వాన్ జోన్స్ చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఫోటోలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ముగ్గురు నాయకులు ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ముగ్గురు నాయకులు ఎవరు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈయన ప్రపంచంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు. అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అట్లాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఈ ముగ్గురు నేతలు కలిస్తే ప్రపంచంలో మరొక ప్రత్యామ్నాయ నాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా ఇప్పటి వరకు ప్రపంచానికి పెద్దన్నగా ఉంది, ప్రపంచాన్ని శాసించే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇవాల్టికి కూడా టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలపైన ఆంక్షలు విధిస్తోంది అమెరికా. అటువంటి అమెరికాకు ఈ ముగ్గురు నేతలు కలిసిన ఈ ఫోటో ఒక ప్రత్యామ్నాయ వరుస క్రమాన్ని సూచిస్తుంది అంటూ వాన్ జోన్స్ చెప్తుంటే నిజంగా నివ్వెరపోతున్నారు ఇప్పుడు అమెరికా ప్రజలు. నిజంగా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక రకంగా ఈ ఫోటోను చూసి భయపడుతున్నారు. వెస్ట్రన్ మీడియాలో, పాశ్చాత్య దేశాల్లో ఉన్న మీడియాలో ఎస్పెషల్లీ ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ మీడియా ఈ ముగ్గురు కలిసిన ఒకే ఫ్రేమ్లో కలిసిన ఈ ఫోటో పైన తీవ్రంగా చర్చిస్తోంది. ముగ్గురు ముఖాల్లో సంతోషం కావచ్చు, ఈ ముగ్గురు ముఖాల్లో కనిపిస్తున్న ఆత్మస్థైర్యం, ధైర్యం కావచ్చు. ఈ ధైర్యం నిజంగా చైనా నుంచి ప్రపంచానికి ఒక సరికొత్త నాయకత్వాన్ని సూచిస్తున్నట్టుగా అమెరికా మీడియా అక్కడ కోడై కూస్తుంది. కొన్ని మీడియా సంస్థలు, అమెరికాకు సంబంధించిన కొన్ని మీడియా, CNN రాసిన ఒక ఆర్టికల్ గురించి చెప్తాను ఇక్కడ. షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ తొలుత ఒక రీజనల్ అంటే ఒక ప్రాంతానికి, ఒక ఖండానికి మాత్రమే పరిమితమైన ఒక కూటమి అనుకున్నాం. కానీ ఇవాళ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తానికి విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది, ప్రపంచం మొత్తం పైన ప్రభావం చూపిస్తోంది అని CNN కామెంట్ చేసింది అమెరికాలో. అంతేకాదు, టారిఫ్లతో భారత్ని బెదిరించాలని అమెరికా భావిస్తే నాకు మరికొందరు ముఖ్యమైన స్నేహితులు ఉన్నారని మోదీ సూచించినట్టు జాన్ కూడా చెప్తున్నాడు. అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు కూడా వస్తాయి. జాన్ వాన్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక రకంగా చూడండి, అమెరికా భారత్ పైన రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని, ప్రధానమంత్రి మోదీ తన మాట వినట్లేదని, డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన టారిఫ్లని 50% పెంచాడు. అయితే ట్రంప్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఒక రకంగా ఏంటంటే, మీ ట్యాక్సీలకు మేము భయపడబోమని భారత భూభాగం నుంచి నిలబడి అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, స్వదేశీ వినియోగం పెరగాలని, భారతదేశంలో స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగితే భారత ఆర్థిక పురోగతి మరింత వేగంగా వస్తుందని భారత ప్రధాని పిలుపునిచ్చారు. అమెరికా లాంటి దేశాల ఆంక్షలకు తలొగ్గబోమని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కి వెళ్ళారు. అక్కడకి మోదీకి ట్రంప్కి దగ్గర సంబంధాలు, మంచి స్నేహితులు అనే చర్చ జరిగిన నేపథ్యంలో వాన్ జోన్స్ ఏం చెప్తున్నాడంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్యాక్సులతో నువ్వు బెదిరించే ప్రయత్నం చేస్తే మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ నీకిచ్చిన సందేశం ఏంటో తెలుసా? నువ్వు కాకపోతే, నీలాంటి వ్యక్తి నాకు దూరం అయితే నాకు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు, ఆ స్నేహితుల్లో ఈ ఇద్దరు అని చెప్పినట్టుగా ఈ ఫోటో ఉందని చర్చ జరుగుతుంది. ఈ ఫోటోలో ఎవరున్నారు? భారత ప్రధాని మోదీతో పాటు మళ్ళీ వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు, అట్లాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నాడు. ఇక్కడ చైనా గురించి కూడా వాన్ జోన్స్ ఒక కామెంట్ చేశాడు. సరిహద్దుల
గొడవలు ఉన్నప్పటికీ కూడా, భారతదేశానికి చైనాకి మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ కూడా చైనా భారత్తో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంది, భారత్ చైనాతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ ఫోటోలో ఇంకొక మెసేజ్ కూడా ఉందని చెప్తున్నారు. అంతేకాదు వీళ్ళకు బ్యాక్ బోన్గా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా వీళ్ళకు మద్దతిచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాన్ జోన్స్ చెప్తున్నాడు. అంతేకాదు వాన్ జోన్స్ మాటలన్నీ ఒక్కసారి పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు ప్రపంచం పైన ఆధిపత్యాన్ని చెలాయించగలిగిన పాశ్చాత్య దేశాలకు గడువు ముగిసింది, ప్రపంచంని నాకు అరచేతిలో ఉంచుకోవాలని ఆలోచించిన అమెరికాకు కూడా టైం ముగిసిపోయింది, ఇక ప్రపంచాన్ని నడిపించగలిగే సరికొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది, ఆ నాయకత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అట్లాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉండబోతున్నారు. ప్రపంచ వేదిక పైన వీళ్ళు ముఖ్యమైన నాయకుల వరుస క్రమంగా కనిపిస్తున్నారని వాన్ జోన్స్ వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్కి. అమెరికాలో భారత్ పైన చర్చ భారీ ఎత్తున జరుగుతుంది. ఇవాళ అమెరికా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఎందుకు ట్యాక్సులు పెంచారు భారత్ పైన, సుప్రీంకోర్టులో జరిగిన విచారణ పైన ట్రంప్ టీం చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఉక్రెయిన్లో శాంతి జరగాలన్నా, ఉక్రెయిన్తో యుద్ధం ఆగాలి అంటే కేవలం భారత్ పైనే ట్యాక్సులు వేయాలి అని చెప్పేసి ట్రంప్ టీం కోర్టుకు సమాధానం ఇచ్చింది. అంటే అమెరికా చాలా స్పష్టంగా ఉంది భారత్ని లొంగ తీసుకోవాలని, భారత్ని మోదీని తన కంట్రోల్లో పెట్టుకోవాలని. కానీ మోదీ చాలా స్పష్టంగా ఉన్నారు, ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి, అమెరికాను ఎదిరించే శక్తి భారతదేశానికి ఉందని ఇవాళ తిరిగి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నానని మోదీ నిరూపిస్తున్నారు. మొత్తంగా షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశం ప్రపంచానికి ఎవ్వరూ ఊహించని ఒక సందేశాన్ని ఇచ్చిందని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికాకి ప్రత్యామ్నాయంగా ఈ ముగ్గురు కనిపిస్తున్నారా? మన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్ అమెరికాకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారా? ప్రపంచ నాయకత్వాన్ని లీడ్ చేసే శక్తి ఈ ముగ్గురు నేతలకు ఉందా లేదా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.